ఓబీసీ మైనారిటీ వర్గాల సమిష్టి కృషి రాష్ట్ర భవిష్యత్తుకు ఆవశ్యకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బీసీ, ఓబీసీ, ఏపీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బీసీ వర్గానికి చెందిన తమకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంఘాల ఐక్యత కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. టీడీపీ హయాంలో వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం కల్పిస్తున్న విషయాన్ని సంఘ సభ్యులందరూ గుర్తుంచుకోవాలన్నారు. బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి భావితరాలకు చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఈ తరంపై ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు బీసీ ఎంప్లాయీస్ గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. లీగల్ అడ్వైజర్ గారు, అలాగే అధ్యక్షుల గారు కూడా ప్రమోషన్స్ లో అవ్వచ్చు, అలాగే ఉన్నటువంటి బీసీ సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే గారు ఆనాడు వెనుకబడి కులాలందరికీ కూడా న్యాయం చేయాలని 2 సంవత్సరాల క్రితమే ఆయన ఆలోచించి ఒక విప్లవాత్మకమైనటువంటి మూమెంట్ ప్రజల్లో తీసుకొచ్చి సమానతత్వం, ప్రతి ఒక్కరు కూడా మనుషులే, అందరినీ గౌరవించాలి, వృత్తిరీత్యా వాళ్ళ గౌరవం ఉండాలి, వాళ్ళకి అన్ని అవకాశాలు కలిసే దిశగా అప్పుడు కార్యాచరణ చేస్తే ఆ మహానాయకుడిని ఒక బీసీ నేతగా అందరూ కూడా ఆదరించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం, ప్రతి బీసీ సోదరుడు కూడా ఆయన్ని, బీసీలే కాదు అటు ఎస్సీలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జరగాలన్న ఒక ఆలోచనతో ఆయన సొంతంగా ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మేము బీసీలు ఎస్సీలను కాదు, ఈరోజు ఒక మాట చెప్తాను, మనం నివసించే ప్రాంతం ఇది. మనం ఇక్కడ తాత్కాలికంగా ఉండేటువంటి పరిస్థితి. మనం ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మనం ఉంటాం అక్కడ. అయితే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం రావాలి, వెనకబడిన వాళ్ళకి అవకాశం కలవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యకరంగా వాతావరణం ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నదే మనం కోరుకోవాలి. మనం బీసీలుగా ఈరోజు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు